క్యాథరిన్ గయ్యాలి, బాప్టిస్టా పెద్ద కూతురు. ఆయన పాడ్వాలో ఒక ధనవంతుడు. ఎవరికీ లొంగక ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ పెద్ద నోరుతో అందర్నీ తిడుతూ ఉండే ఆమెకి గయ్యాళి క్యాథరిన్ అన్న బిరుదు ప్రదానం చేశారు పాడ్వా పురప్రజలు. ఈ గంప గయ్యాళిని పెళ్లి చేసుకునే సాహసం ఎవరన్నా చేస్తారా? నిజానికి అసాధ్యం అనుకునేవారు అంతా. అందుకని నెమ్మదిగా ఉండే ఆమె చెల్లెలు బియాంకాని పెళ్లి చేసుకుంటామని ఎన్నో మంచి సంబంధాలొచ్చినా తన పెద్ద కూతురు బాధ్యత తీరాకే చిన్న కూతురు వెంటపడే అవకాశం ఉందని చెప్పి బియాంకా వరులకి అంగీకారం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్న బాప్టిస్టాని అందరూ ఆడిపోసుకుంటున్నారు. కానీ అనుకోకుండా పెట్రూషియా పేరున్న ఒక పెద్ద మనిషి పాడ్వాకు వచ్చాడు, ప్రత్యేకించి వధువును వెతుక్కుంటూ. క్యాథరిన్ నోటి దురుసతనం కథలు కథలుగా అతనికి తెలిసినా కూడా నిరుత్సాహపడకుండా ఆమె అందం గురించి, ఐశ్వర్యం గురించి విని ఉండడం వల్ల తల విరుసుగా పేరుగాంచిన ఈ స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెని మచ్చిక చేసుకొని అనుకువగా అదుపులో ఉండే భార్యగా తీర్చిదిద్దాలని గట్టి నిశ్చయం చేసుకున్నాడు. ఇటువంటి ఘనకార్యం పెట్రూషియా తప్ప వేరెవరూ చేయలేరన్నది పచ్చి నిజం. ఎందుకంటే అతనికి కూడా క్యాథరిన్కున్నంత కోపం ఉంది. కానీ అతను సరదాగా నవ్విస్తూ ఉండే హాస్యకాడు. అదీ కాక అతను తెలివైనవాడు, మంచి నిర్ణయాలు తీసుకోగలడు. తను లోపల చాలా ప్రశాంతంగా ఉన్నా కూడా కోపంగా చిందులు వేయగలడు. తను అలా కోపం నటించినందుకు తనే నవ్వుకోగలడు. ఎందుకంటే అతని సహజ స్వభావం ఆషామాషిగా ఆడుతూ పాడుతూ ఉండటం. క్యాథరిన్ భర్తగా మారాక కోపంగా ఎగిరిపడితే అది ఆమెని ఆట పట్టించడానికి, లేదా నిజం చెప్పాలంటే ఆమె దారిలో వెళ్ళి ఆమె కోపాన్ని మించి ఆమె మీద తను కోపం చూపించటమే ఆమెని అదుపులో పెట్టగల మార్గమని అతని అద్భుత స్వభావం సూచించడం వల్ల చేశాడలా. ప్రేమికుడు పెట్రూషియో అప్పుడు గయ్యాలి క్యాథరిన్ ఇంటికి వెళ్ళాడు. ముందుగా ఆమె తండ్రి బాప్టిస్టా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అతని నెమ్మదైన కూతురు క్యాథరిన్ని పెట్రూషియా ఆమె గురించి ఆ మాటలే వాడాడు. ప్రేమించేందుకు అంగీకరించమని కోరాడు. ఆమె అనుకో గురించి, నిదానం గురించి విని వేరైనా నుంచి ఆమె ప్రేమని పొందటానికి వచ్చానని చెప్పాడు. పితృహృదయం తన కూతురికి ఆఖరికి పెళ్ళయ్యే అవకాశం వచ్చిందని మురిసిపోయినా అతను వర్ణించిన స్వభావానికి ఆమె సరిపోదని చెప్పక తప్పలేదు. ఆమె ఎంత మర్యాదస్తురాలో కాసేపటికే ఆమె సంగీతం మాస్టర్ విషయంలో చెప్పకనే చెప్పినట్టయింది. ఆ మాస్టర్ అప్పుడే గదిలోకి పరిగెత్తుకి వచ్చి నిదానస్తురాలైన క్యాథరిన్ అతని శిష్యురాలు ఆమె వీణతో అతని తల బద్దలు కొట్టిందని చెప్పాడు. ఆమె వాయిద్యంలో తప్పు పట్టాడన్న కారణంతో చేసిందలా. పెట్రూషియా అది వినగానే ఆమె వీరవనిత, అంతకు ముందు కన్నా ఇంకా ప్రేమిస్తున్నాను, ఆమెతో మాట్లాడాలని ఆశపడుతున్నాను అన్నాడు. ఆమె తండ్రిని ఒప్పించటానికి హడావిడి పడుతూ అన్నాడు, నాకు అట్టే తీరుకలేదు. ప్రతిరోజు వచ్చి నేను ప్రేమ పాఠాలు చెప్పలేను. మా నాన్నగారు మీకు తెలుసు కదా, ఆయన చనిపోతూ ఆయన స్థిరాచరాస్తులన్నింటికీ నన్ను వారసుడిని చేసిపోయారు. ఇప్పుడు చెప్పండి, నేను మీ అమ్మాయి ప్రేమ పొందితే నాకేం కట్నం ఇస్తారు? బాప్టిస్టాకి ఈ ప్రేమికుడిలో ఈ దురుసుతనం ఏమిటి అని అనిపించినా కనీసం క్యాథరిన్ పెళ్ళవుతోందని సంతోషించాడు. కట్నంగా 20,000 క్రేనులు, తన తదనంతరం సగం ఆస్తి ఇస్తానన్నాడు. దాంతో ఈ వింత సంబంధం వెంటనే కుదిరింది. బాప్టిస్టా లోపలికి వెళ్ళాడు. తన గయ్యాలి కూతురితో ఆమెకి వచ్చిన ప్రేమికుని గురించి చెప్పి పెట్రూషియా దగ్గరికి అతను చెప్పే ప్రేమ మాటలు వినటానికి బాగున్నాయని చెప్పటానికి. ఆలోపు ఆమెతో తనని పెళ్లి చేసుకోమని అడిగే విధానాన్ని ఆలోచిస్తున్నాడు పెట్రూషియో. నేను ఆమె రాగాన్ని ఉత్సాహంగా నా ప్రేమని ప్రదర్శిస్తాను. ఆమె ఒకవేళ నా మీద అరిస్తే ఆమె మాట కోకిలంత మాధుర్యంగా ఉందని అంటాను. కోపంగా చూస్తే అప్పుడే కొత్తగా మంచులో తడిసిన తాజా గులాబీల్లా ఉందామె మోము అంటాను. ఆమె నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకపోతే ఎంత బాగా మాట్లాడుతుంది అంటాను. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమంటే ఆమె తనతో ఒక వారం ఉండమని కోరినట్టుగా భావించి ఆమెకి ధన్యవాదాలు చెప్తాను. అప్పుడే హుందాగా క్యాథరిన్ అక్కడికి వచ్చింది. పెట్రూషియో ఆమెని పలకరించాడు. శుభోదయం కేట్, అది నీ పేరని విన్నాను. ఇంత సాదాసీదాగా తనని పిలవడం నచ్చని క్యాథరిన్ కోపంగా అంది. నాతో మాట్లాడదామనుకునే వాళ్ళు నన్ను క్యాథరిన్ అని పిలుస్తారు. అబద్ధాలాడుతున్నావు.
నిన్ను కేటని, ఎముకల గూడు కేటని, ఒక్కోసారి గయ్యాల కేటని అంటారు. కానీ నేను కేట్. నువ్వు మొత్తం ఈ ఊర్లోనే అత్యంత సౌందర్యవతి అయిన కేట్వి. తెలుసా? అందుకని కేట్, నీ అనుకువ గురించి అన్ని ఊళ్ళలోనూ విని ఉండడం వల్ల నిన్ను నా భార్యగా చేసుకోవడం కోసం నిన్ను ప్రేమించడానికి వచ్చాను. వాళ్ళ ప్రేమ సంభాషణ వింతగా సాగింది. గయ్యాలి క్యాథరిన్ పేరును సార్థకం చేస్తూ ఆమె పెద్ద గొంతుతో కోపంగా అతని మీద అరుస్తుంటే ఆమె తీయటి గొంతును, మర్యాదపూర్వక మాటలను మెచ్చుకుంటున్నాడు పెట్రుషియా. చివరికి ఆమె తండ్రి అడుగుల శబ్దం విని అతను అన్నాడు, ప్రియ క్యాథరిన్, ఈ కులాసా కబుర్లు పక్కన పెడదాం. ఎందుకంటే నన్ను అల్లుడుగా చేసుకోవడానికి మీ నాన్నగారు ఒప్పుకున్నారు. కట్న కానుకలు కుదిరిపోయాయి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకొని తీరుతాను. బాప్టిస్టా అక్కడికి రాగానే అతని కూతురు తనని మర్యాదగా పలకరించిందని, వచ్చే ఆదివారం పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుందని చెప్పాడు పెట్రిషియా. క్యాథరిన్ ససేమిరా ఒప్పుకోలేదు. అంతకన్నా వచ్చే ఆదివారం అతన్ని ఉరి తీస్తే చూడాలని ఉందని చెప్పింది. పైగా తన తండ్రిని తిట్టింది, ఇలాంటి పిచ్చివాడిగా తననిచ్చి పెళ్లి చేద్దామనుకున్నది అని. ఆమె కోపంగా అన్న మాటలేవి పట్టించుకోవద్దని, ఆయన ముందు ఆమెకి ఇష్టం లేదని నటించాలని వాళ్ళు ముందే అనుకున్నారని, వాళ్ళిద్దరే ఉన్నప్పుడు ఆమె చాలా ప్రేమగా, చాలా ఆప్యాయంగా మాట్లాడిందని చెప్పాడు పెట్రిషియా. ఆమె వైపు తిరిగి అన్నాడు, నీ చెయ్యి ఈ కేట్. మన పెళ్లి రోజుకి నీకు చక్కటి దుస్తులు తెస్తాను వెనిస్ నుంచి. మామగారు విందు ఏర్పాట్లు చేయండి. పెళ్ళికి అతిథులను పిలవండి. నేను ఉంగరాలు, మంచి ఖరీదైన దుస్తులు తెస్తాను, నా క్యాథరిన్ అందంగా కనబడటానికి. నన్ను ముద్దు పెట్టుకో కేట్. మనకి ఆదివారం పెళ్ళి అవ్వబోతుంది కదా. ఆదివారం పెళ్ళికి అతిథులందరూ ఇచ్చేశారు, కానీ పెళ్ళికొడుకు ఎంతకీ రాలేదు. పెట్రుషియా తనని నవ్వుల పాలు చేయడానికి ఇలా చేస్తున్నాడన్న ఆలోచనతో ఏడ్చింది క్యాథరిన్. ఎలా అయితేనేం చివరికి వచ్చాడు. కానీ ఖరీదైన పెళ్లి కూతురు దుస్తులు ఏవేవో క్యాథరిన్కి తెస్తానని ప్రగల్భాలు పలికినవేవీ తెలియదు. ఆఖరికి తాను కూడా పెళ్ళికొడుకు ముస్తాబుల్లో లేడు. ఏదో అడ్డదిడ్డంగా ఉన్నాయి అతని దుస్తులు. కావాలని సీరియస్గా సాగాల్సిన పెళ్లితంతును ఆటలాగా కొట్టి పడేస్తున్నట్టు ఉంది అతని వాలకం. అతని పనివాడు, వాళ్ళు ఎక్కి వచ్చిన గుర్రాలు కూడా అలాగే చెత్తగా, పిచ్చిగా ఉన్నాయి. పెట్రోషియాకి దుస్తులు మార్చుకోమని ఎంతగా నచ్చచెప్పినా వినలేదు. పైపెచ్చు క్యాథరిన్ పెళ్లి చేసుకోవాల్సింది తనని కానీ తన దుస్తులను కాదన్నాడు. ఇంకా అతనితో వాదించి లాభం లేదని గ్రహించడంతో అలాగే చర్చికి వెళ్ళారు. అతని పిచ్చి వాలకం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే క్యాథరిన్ని నీ భార్యగా అంగీకరిస్తావా అని పురోహితుడు అడగగానే అందరూ ఆశ్చర్యపోయేలాగా గట్టిగా అంగీకరిస్తున్నాను అన్నాడు. అదిరిపోయిన పురోహితుడు పుస్తకం జార విరిచాడు. దాన్ని తీసుకోవటానికి వంగేసరికి పిచ్చి పెళ్లి కొడుకు అతని ఎంత గట్టిగా ఒక గుద్దు గుద్దాడంటే పురోహితుడు మళ్ళీ ఆ పుస్తకంతో సహా కింద పడ్డాడు. పెళ్ళి జరుగుతున్నంతసేపు కాలు బలంగా లేపి నొక్కుతూ అరుస్తూనే ఉన్నాడు. దాంతో అంతా కోపిష్టి క్యాథరిన్ కూడా భయంతో చచ్చిపోయింది. పెళ్ళయ్యాక మందు కావాలని కోరి అందరి ఆరోగ్యం కోసం తాగుతున్నానని గట్టిగా చెప్పి గ్లాస్ అడుగున ఉన్న దాని పురోహితుని మొహం మీద విసిరి కొట్టాడు. ఈ వింత ప్రవర్తనకి అతనిచ్చిన జవాబు పురోహితుని గడ్డం సన్నగా ఉండి దానికి ఆకలిస్తోందని, తాను తాగుతుంటే తనని అడుగుతోందనిను చెప్పాడు. ఇటువంటి పిచ్చి పెళ్ళిని ఎన్నడూ కని విని ఎరగము. కానీ పెట్రుషియో మాత్రం కావాలనే ఈ పిచ్చి వాలకం ప్రదర్శించాడు. తన గయ్యాలి భార్యని మచ్చిక చేసుకోవటానికి తను వేసిన ప్రణాళిక విజయవంతమవటానికి వీలుగా. బాప్టిస్టా భారీ విందు భోజనం ఏర్పాటు చేశాడు. కానీ చర్చి నుంచి తిరిగి రాగానే పెట్రుషియా క్యాథరిన్ చేయి పట్టుకొని తన భార్యని వెంటనే తన ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నానని చెప్పాడు. మామగారి ఆక్షేపణను కానీ, కోపంతో మండిపడుతున్న క్యాథరిన్ తిట్లు కానీ అతని నిర్ణయాన్ని మీసమెత్తు కూడా మార్చలేకపోయాయి. భర్తగా తన భార్యని తన ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్లే హక్కు ఉందని వాదించి క్యాథరిన్ని తొందర చేశాడు. అతను ఎంత ధైర్యంగా పట్టుదలగా ఉన్నాడంటే అతన్ని ఆపే గుండె ధైర్యం ఎవరికీ లేనట్టు ఉంది. పెట్రుషియా తన భార్యని ఒక దారుణమైన గుర్రం మీద కూర్చోబెట్టాడు. అది సన్నగా బక్క చిక్కి ఉంది. దాన్ని పనిగట్టుకొని ఏరి కోరి తీసుకొని వచ్చాడు తన లక్ష్యం కోసం. తన పనివాడు కూర్చున్న గుర్రాలు కూడా ఏమంత బాగాలేవు. వాళ్ళు ప్రయాణం చేసిన దోవ రాళ్ళు రప్పలతో ఎగిరెగిరి పడుతూ ఉంది. క్యాథరిన్ ఎక్కిన ఈ గుర్రం కాలు జారి పడడం ఆలస్యం. పాపం ఆ నోరు లేని జీవి మీద విరుచుకు పడేవాడు పెట్రుషియా. ఆ మూగజీవి ఇతనంత మంచి మనిషి లేడన్నట్టుగా తన భారాన్ని మోస్తూ నడవలేక నడిచేది.
ఎట్లాగైతేనేం అతని ఇల్లు చేరారు. అలసట పుట్టించే ప్రయాణం పొడుగుతా పనివాడి మీద, గుర్రాల మీద పెట్రూషియో వేసిన రంకెలు తప్ప ఇంకేం వినబడలేదు క్యాథరిన్‌కి. పెట్రూషియో ఆమెని ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించాడు. కానీ ఆ రాత్రి ఆమెకి విశ్రాంతి గానీ, భోజనం కానీ ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. రాత్రి భోజనం పెట్టడానికి ఏర్పాట్లు చేశారు. భోజనం వచ్చింది. కానీ పెట్రూషియో ఏది వడ్డించినా అది నచ్చనట్టుగా నటించి మాంసాన్ని విసిరి నేలకేసి కొట్టి పనివాళ్ళని అది తినేసి నేల బాగు చేయమన్నాడు. ఇదంతా అతని భాషలో క్యాథరిన్ మీద ప్రేమ కొద్దీ చేస్తున్నాడు. ఆమె రుచిగా వండని మాంసం తినకూడదన్న తాపత్రయం చేత. అలసిపోయి భోజనం లేని క్యాథరిన్ కనీసం పడుకుందామనుకుంటే అది కూడా లేకుండా చేశాడు. అలాగే మంచం బాగాలేదని తప్పులు పడుతూ దుప్పట్లని, దిండులని చెల్లారు చెదరు చేసేశాడు. చచ్చినట్లు కుర్చీలో కూర్చొని కునుకుపాట్లు పడాల్సి వచ్చింది. అక్కడ కూడా ఏమాత్రం నిద్రలోకి జారుతున్నా తన భర్త పెద్ద గొంతుతో పనివాళ్ళ మీద, తన భార్య మీద పెళ్లి మంచాన్ని సరిగ్గా అలంకరించినందుకు అరిచిన అరుపులకి మెలకువ వచ్చేది. మర్నాడు కూడా ఇదే తంతు పాటించాడు పెట్రూషియో. క్యాథరిన్‌తో తీయగా మాట్లాడుతూనే ఆమె తినటానికి ప్రయత్నిస్తే చాలు. ఆమెకి పెట్టిన ఆహారంలోని ప్రతి ఒక్కదానిని తప్పుపడుతూ రాత్రి భోజనాన్ని నేలకేసి విసిరికొట్టినట్లే బ్రేక్‌ఫాస్ట్‌ని కూడా విసిరికొట్టేశాడు. పాపం అంత పొగరుగా ఉండే క్యాథరిన్ కూడా పనివాళ్ళని ఒక్క ముద్ద ఆహారం పెట్టమని బతిమాలుకోవాల్సి వచ్చింది. కానీ పెట్రూషియో సూచనల మేరకు వాళ్ళ యజమానిని మోసం చేసే సాహసం చేయలేమని చెప్పేశారు. హతవిధి! నన్ను మార్చి చంపటానికా అతను పెళ్లి చేసుకున్నది? మా నాన్నగారి ఇంటి ముందుకు వచ్చిన ప్రతి బిచ్చగాళ్ళకి కూడా ఆహారం పెడతారే. కానీ నేను దేహి అని ఎవరినీ నోరు తెరిచి అడగడం ఎరగని నేను తిండికి, నిద్రకి మొహం వాచిపోవాల్సి వచ్చింది. తిట్ల వర్షంతో మెలుకొని ఉండాల్సి వస్తోంది. పోట్లాటలతో కడుపు నింపుకోవాల్సి వస్తుంది. అన్నింటికన్నా చిరాకు పుట్టించే విషయం ఇదంతా పరిపూర్ణ ప్రేమ పేరుతో చేస్తున్నానంటున్నాడు. నేను పడుకున్నా, తిన్నా అది నాకు చావుతో సమానం అంటున్నాడు. అలా ఆమె స్వాగతంగా చెప్పుకోబోతుంటే మధ్యలో వచ్చాడు పెట్రూషియో. ఆమె పూర్తిగా మాడటం ఇష్టం లేని అతను చాలా తక్కువ మాంసాహారం తెచ్చాడు. ఆమెతో అన్నాడు, ఎలా ఉన్నావు ప్రియా? చూడు ప్రియతమా, నీకోసం ఎంత కష్టపడ్డానో. నేనే స్వయంగా తయారు చేశాను దీన్ని. నీ మంచితనానికి ధన్యవాదాలు పొందాలి ఖచ్చితంగా. ఏమిటి, ఏం మాట్లాడవా? సరే అయితే నీకీ ఆహారం నచ్చలేదన్నమాట. నేను చేసిన ప్రయత్నమంతా వృధా ప్రయాసేనా? పనివాడిని పిలిచి ఆ ఆహారాన్ని తీసుకెళ్ళిపోమ్మన్నాడు. విపరీతమైన ఆకలి క్యాథరిన్ గర్వాన్ని అణిచివేసింది. అందుకని హృదయం బగ్గుమంటున్నా దయచేసి ఉంచండి దాన్ని అంది. కానీ పెట్రూషియో ఆమె నుంచి ఆశించింది ఇంతకన్నా ఎక్కువే ఉంది. అందుకని అన్నాడు, ఒక మామూలు సహాయానికి కూడా ధన్యవాదాలు చెప్తారు. అందుకని నువ్వు ఆహారం మీద చెయ్యి వేసే ముందు నాకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో క్యాథరిన్ ధన్యవాదాలు ప్రభు అంది. ఇప్పుడు ఆమెని అట్టే తిట్టనివ్వకుండా, ఓ కేట్, త్వరగా తిను, అది నీకే మంచిది. ఇప్పుడు ప్రియతమా, మీ నాన్నగారి ఇంటికి వెళ్దామా? అత్యుత్తమ వాటిని వేసుకొని సరదాగా వెళ్దాము. సిల్క్ కోట్లు, టోపీలు, బంగారు ఉంగరాలు, మెడకుచ్చులు, స్కార్ఫులు, ఫ్యాన్లు, 2 రకాల ఆభరణాలు అన్నీ పెట్టుకు వెళ్దాం అన్నాడు. నిజంగా ఆమెకి ఇవన్నీ కొంటున్నట్లు ఆమెని నమ్మించటానికి ఒక టైలర్ని, ఒక టోపీలు అమ్మేవాడిని పిలిచాడు. ఆమె కోసం పెట్రూషియో కొనమన్న కొన్ని కొత్త దుస్తులను తీసుకువచ్చారు. ఆమె సగం కూడా తినకముందే ఆమె కంచాని పనివానికిచ్చి తీసుకువెళ్ళిపోమని చెప్పి, ఏమిటి, అయిపోయిందా నీ భోజనం అని అడిగాడు. టోపీలతను ఒక టోపీ చూపించి, మీరు కోరిన టోపీ ఇదిగోండి అన్నాడు. అంతే. పెట్రూషియో మళ్ళీ కొత్తగా చిందులు తొక్కడం మొదలుపెట్టాడు. ఒక టోపీ ఒక చిన్న గిన్నెంతే ఉందని, యాక్రూట్ కాయంత కూడా లేదని తిట్టి దాన్ని మరింత పెద్ద ఆకారంలో చేయమని చెప్పాడు. క్యాథరిన్ అంది, నేను ఇది తీసుకుంటాను. మర్యాదస్తులైన స్త్రీలందరూ ఇదే పెట్టుకుంటారు. నీకు మర్యాద చూపించడం తెలిసినప్పుడు నువ్వు కూడా తప్పకుండా అది తీసుకుందువు కానీ అని అన్నాడు. అప్పటి వరకు లేదు అన్నాడు పెట్రూషియో. క్యాథరిన్ తిన్న ఆహారం ఆమెలో అణిగిపోయిన కోపాన్ని కొంచెం పైకి తెచ్చింది. అందుకని ఆమె అన్నది, అది కాదు, నాకు కూడా మాట్లాడే హక్కు ఉందనుకుంటా. నేను మాట్లాడి తీరుతాను. నేనేం చిన్నపిల్లను కాను, పాపాయిని కాను. నా మనసులో మాట వినమని
మీ బుద్ధి చెప్తోంది. ఒకవేళ చెప్పకపోతే చెవులు మూసుకుంటే మంచిది. కోపంతో మండిపడి ఈ మాటలు వినదలుచుకోలేదు పెట్రోషియా. ఆమెతో భీకరంగా పోట్లాడే కన్నా ఇంకా తెలివైన మార్గాన్ని ఎన్నుకున్నాడతను. అందుకని అతని జవాబు ఇది. అవును, నువ్వన్నదే నిజం. ఈ టోపీ చెత్తగా ఉంది. మిగతా స్టోరీని రెండవ భాగంలో తెలుసుకుందాం.